టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారములో మనకి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు. అలాగే ఈ యొక్క మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. మరి కుజుడు మనకి ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క 15వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క రవి మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక బుధుడు 29 మే 2026 సంవత్సరం నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ఈ జూన్ 15 తర్వాత నుంచి మనకి 2వ వారం వరకు కూడా మిథున రాశిలోకి రవి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి మనము గురుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ఈయన 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉంటుందో చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము అష్టమంలోకి వస్తున్నాడు. ఇదొకటి బ్యాడ్ సైన్ అన్నమాట. అయితే తృతీయ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. మీకు ఎలా అంటే కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఆ కన్ఫ్యూజన్స్ వల్లే మీరు సక్సెస్ అవుతారనమాట. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా ధనుస్సు రాశి వారికి 1కి 2 సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే అర్ధాష్టమ శని యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా కొన్ని తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోండి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మీకు భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు మీ యొక్క పితృదేవతలందరూ కూడా మీకు ఆశీర్వదించడం జరుగుతుంది. తద్వారా మీ సంతానం లేనటువంటి వారికి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా మీరు ఏ పని అనుకుంటే ఆ పని అంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారి వ్యాపారస్తులు చాలామంది దగ్గర పాపం అప్పులు తెచ్చుకొని ఎక్కువ వడ్డీలకి తెచ్చుకొని వ్యాపారాలు చేస్తున్నారు. అయితే వాళ్ళు చేసేటటువంటి వ్యాపారాలు ముందుకు కదలలేదని చెప్పేసి ఇంకా అమ్ముడు అవ్వట్లేదనేటటువంటి బాధ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. అయితే మనకి గురుగ్రహం అనుకూలించాలి. అలాగే రవి బుధ శుక్రులందరూ కూడా సప్తమ స్థితిగతులు అయ్యారు. కాబట్టి మీ బిల్డర్స్ అందరికీ కూడా బ్రహ్మాండంగా బిల్డింగ్లు అమ్ముడవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి ఈ యొక్క కుజుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి మీ యొక్క పిల్లలందరూ కూడా వృద్ధిలోకి రావడం, ఉద్రేకంగా వీళ్ళందరూ కూడా ప్రవర్తించడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కొన్ని అవాంతరాలు తీసుకొచ్చిన కొన్ని లాభాలను కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. డిసిప్లిన్ని మీకు నేర్పిస్తుంది. డబ్బుల విలువలు మీకు తెలియజేస్తుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి అష్టమ గురుడు కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు జువ్వి చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ, దేవతా వృక్షాల్లో ఉన్నటువంటి మారేడు చెట్లలో ఏదో ఒక చెట్టుని మీ ఇంట్లో కుండీలో వేసుకొని పూజ చేయాలి. ఆ విధంగా ప్రతిరోజు 41 రోజుల పాటు పూజ చేయాలి. ఇంకా ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత చెట్టు అంతవరకు పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకెళ్ళి రోడ్డు మీద ఖాళీ స్థలంలో పాతి దాన్ని పెంచాలి చక్కగా. అలా చేసినట్లయితే మీ వంశంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోవడానికి, దీర్ఘాయుష్యుని మీ వంశస్థులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శుభమస్తు.